అందరికీ నమస్తే అండి. అనీష్@రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా టమాటా పప్పు హోటల్ స్టైల్లో ఎలా చేయాలని చూద్దాం. ముందుగా మీరు ఒక గ్లాసు కందిపప్పు, 5 టమాటాలు, తగినంత చింతపండు, ఒక స్పూను కారం, హాఫ్ స్పూను ఉప్పు, సరిపడా ఉప్పు, హాఫ్ స్పూను పసుపు, అలాగే పచ్చిమిర్చి ఒక 7, ఉల్లిపాయ 1, చింతపండు గ్లాసు పప్పు సరిపడా మీరు తీసుకొని ఆ చింతపండుని పైన శుభ్రంగా కడిగి ఒక విడదీసి ఒక గ్లాసులో నానబెట్టండి. నానబెట్టిన తర్వాత ఈ 200 గ్రాముల కందిపప్పు ఒక కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగి గ్లాసుకు 2 గ్లాసులు నీరు పోసి అలా ఒక అరగంట పక్కన పెట్టండి. పెట్టిన తర్వాత మీరు అరగంట తర్వాత మీరు పొయ్యి మీద పెట్టి మీరు దానిలో పసుపు, కారం, ఉప్పు, కరివేపాకు, సరిపడా కరివేపాకు, అలాగే ఉల్లిపాయ సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసిన సరిపడా సైజు కోసిన పచ్చిమిరకాయ ముక్కలు, ఇవన్నీ దానిలో వేయండి. దానిలో వేసి టమాటాలని మీరు సరిపడా సైజు ముక్కలు కోసుకొని వాటిని కూడా దానిలోనే వేసి పైన కొద్దిగా కలిపి, అడుగు నుంచి కాకుండా పైన ఊరినే లైట్గా కలిపేసి మూత పెట్టి 2 మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేదాకా మీరు కందిపప్పుని ఉడికించండి. ఉడికించిన తర్వాత దించిన తర్వాత మీరు దానిలో చింతపండు నీరు కలిపి ఉంచారు కదా, దానిలో వేయండి. చింతపండు నీరు దానిలో వేసి మరలా పొయ్యి మీద ఒక 2-3 నిమిషాలు మరిగించి బాగా సరిపడా నీరు పోయండి. సరిపడా నీరు పోసి పప్పుకు సరిపడా నీరు పోసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దించుకొని మీరు పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో ఆవాలు, తాలింపు గింజలు, పచ్చిపప్పు, జీలకర్ర ఇవన్నీ అంటే హాఫ్ స్పూను మీరు సరిపడా వేసుకొని దానిలో కరివేపాకు, ఇంగువ కావాలనుకున్నారు కొద్దిగా ఇంగువ, వెల్లుల్లిపాయ వాడేవారు వెల్లుల్లిపాయలని ఒక 5 గర్భాలు దంపి దానిలో వేసుకొని తాలింపులో బాగా కదిలించి వేగి అంతా రెడీ అయిన తర్వాత దించుకొని ఈ తాలింపుని తీసుకెళ్ళి పప్పులో బాగా కలపండి. మీకు సూపర్ టేస్ట్గా ఉండే టమాటా పప్పు అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరంతా. థ్యాంక్ యూ.